మాట. మానవుడికి దేవుడు మాటనిచ్చాడు. పశుపక్షాదులకి వారి భాష ఆ యొక్క కిలకిల రావాలు అవి అయితే, మానవుడికి స్పష్టంగా మాట్లాడడానికి మాటనిచ్చాడు. దేవునితో మాట్లాడుకోవడానికి, దేవునికి ప్రార్థన చేయడానికి మాటనిచ్చాడు. ఆ మాట మృదువైనదిగా ఉండాలి అని చెప్తున్నారు. కృపాసహితంగా ఉండాలి అని చెప్తున్నారు. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది అని కూడా సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది. కనుక కృపాసహితమైన మాట, ఆ సారవంతమైన మాట అవతలి వ్యక్తిలో ఒక మంచి ఉద్దేశాన్ని కలగజేసేదిగా ఉంటుంది. అలాంటిది ఈ మాట మాట్లాడేటప్పుడు మానవుడు ఎట్లా ఉన్నాడంటే, తనలో ఉన్న కక్ష, తనలో ఉన్న వ్యతిరేకత, అవతల వ్యక్తి మీద ఉన్న ప్రతి వ్యతిరేకతను ఆ మాటలోనే వ్యక్తపరుస్తున్నాడు. ఆ మాటను బట్టి మనిషి ఇంకా దూరం అవుతున్నాడు. ఆ మాటను బట్టి మనోవేదనకు గురవుతున్నాడు. ఆ మాటను బట్టి అవమానానికి గురవుతున్నాడు. కనుక ఈ మానవుడు ప్రభు యొక్క స్వరూపంలోకి చేసుకున్న ఈ మానవుడు ప్రభు మాట్లాడినట్లుగా, ఆయన సాత్వికుడు కనుక మనము సాత్వికాన్ని కనబరచాలి. ఆయన మెల్లని చల్లని స్వరము ఏమైతే ఉన్నదో ఆ స్వరాన్ని మనం వినిపించాలి. కానీ ఇప్పుడున్న ప్రజలు అలా లేరు. ఎందుకంటే ఆ కోపోద్రికాన్ని అంతటిని కూడా ఆ మాటలోని వ్యక్తపరిచి కక్ష తీర్చుకుంటున్నారు. అతని మీద రివెంజ్ తీర్చుకోవడానికి మాటనే ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు అర్థం అవడానికి చెప్తున్నాను. మనం ఫోన్ కాల్ సంభాషణ చేస్తూ ఉంటాం. అవతల వ్యక్తికి కాల్ చేసిన తర్వాత, అవతల వ్యక్తి మీకు స్నేహితుడైతే, మీరు ప్రేమించే వ్యక్తి అయితే, మీరు ఇష్టపడే వ్యక్తి అయితే, మీరు లిఫ్ట్ చేసిన తర్వాత, అతను కాల్ చేసిన తర్వాత, అన్నయ్య చెప్పు అంటున్నారు. అదే వ్యక్తి ఇంకొక మీకు కిట్టని వ్యక్తి కనుక కాల్ చేస్తే, చెప్పు అంటున్నారు. చెప్పు అంటున్నారు. ఎందుకు అంత కక్ష? ఆ మాటలో ఎందుకు అంత క్రోధం? కోపం క్రోధంగా మారుతుంది. ఆ క్రోధమే హత్యలకు దారితీస్తుంది, మనోవేదనకు గురి చేస్తుంది. ఒక వ్యక్తిని బాధ పెడితే నరహత్య అన్నాడు దేవుడు. నరహత్య చేసినట్లు. మరి మీరు పూజిస్తున్న దేవుడు, ఆరాధిస్తున్న దేవుడు ఏం నేర్పించాడు మీకు? మన ప్రభు అయితే నేర్పించారు, సాత్వికం కలిగి ఉండమన్నారు, కృపాసహితమైన మాట కావాలన్నారు, ఉప్పు వేసినట్లుగా సంభాషణ ఉండాలి అన్నారు, ప్రేమను పుట్టించేదిగా ఉండాలి మాట. అంతేగాని క్రోధాన్ని రేపేటట్టుగా ఉండకూడదు. ఒక తప్పు చేసిన వ్యక్తి స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడుతున్నారు. అందరూ ఏమీ ఉసే అని చెప్పి మాట్లాడుతుంటే ఈయన అన్నారు, అమ్మా నీవు కూడా నేను కొడతాను అనుకున్నావా అన్నారంట. ఆమెను రాళ్లతో కుట్టి చంపేస్తున్నారు అందరూ. కానీ ప్రభు పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె ఘోరమైన పాపంలో ఉండగా ఆ వ్యక్తితో మాట్లాడుతున్నారు, ఆ స్త్రీతో, అమ్మా నేను శిక్షించనమ్మా అన్నారు. ఇది మానవత్వం. తెలుసుకోండి. బ్రతుకున్నంత కాలమే మనం మాట్లాడుకునేది. చనిపోయాక నాతో మాట్లాడలేరు, మీతో నేను మాట్లాడలేను.